ఇక్కడే ఇదే జువ్వలదిల్లలోనే ఏకంగా 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లను ప్రతి మత్స్యకారుడు హక్కుగా పొందాలి అనే ఆరాటంతో అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే ఈ 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్ల కోసం ఒక్కొక్క బోటుకు 12 మందిని నుంచి 15 మందిని ఒక్కొక్క బోటుకు ఫిషర్మెన్ అందరినీ కూడా గ్రూప్ చేయండి. ఒక్కొక్క బోటుకు ఆ 12 మంది ఫిషర్మెన్లు ఓనర్లు అవుతారు. వాళ్ళు కేవలం 10% కట్టుకుంటే చాలు. 50% రాష్ట్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది, 50% లోన్గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వలదిన్నెలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉండింటే ఈపాటికే ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా ఏదైతే మూతపడి ఉన్నాయో ఇవన్నీ కూడా నడిచేటివి, ఐస్ మేకింగ్ ప్లాంట్స్ నడిచేటివి. Learn about patient care and make a difference.